అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ చాలా స్వాగతం. చాలామంది మంచి స్కూల్స్ కోసం ఫోన్ చేస్తున్నారు. హైదరాబాద్కి వచ్చి చాలా తిరుగుతున్నారు. విపరీతమైన అన్వేషణ సాగిస్తున్నారు. అయినప్పటికీ మంచి స్కూల్స్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. పోనీ బాగా ఖర్చు పెట్టినా కూడా ఒక విద్యార్థికి కావాల్సినటువంటి అన్ని డైమెన్షన్స్ను స్పృశించేటువంటి స్కూల్స్ చాలా అరుదుగా ఉన్నాయి. మంచి స్కూల్స్ లేవు అనను, కానీ ఒక మధ్యతరగతి వ్యక్తికి కాస్త ఖరీదైన వారి యొక్క ఆస్పిరేషన్స్ అడ్రస్ చేస్తూ ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇస్తూ మంచి కల్చరల్ వాల్యూస్ అందించేటువంటి స్కూల్స్ చాలా చాలా అరుదు. కానీ అట్లాంటి స్కూల్స్ కోసము పేరెంట్స్ అన్వేషిస్తున్నారు. బట్ అవసరం కూడా చాలా ఉంది. ఒక స్కూల్స్ కాదు, చాలా పదుల సంఖ్యలో స్కూల్స్ అవసరం ఉంది. అంటే ఒక మధ్యతరగతి వ్యక్తి లేదా తమ పిల్లలను మంచి విద్య అందించాలనేటువంటి తాపత్రం ఉన్నటువంటి పేరెంట్ ఎలాంటి స్కూల్స్ ఎంపిక చేసుకోవాలి అంటే 3 ప్రాతిపదికలు చూసుకోవాలి. 3 అంశాలు ఆధారంగా స్కూల్ ఎంపిక చేసుకోవాలి. ఫస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్. అకాడమిక్ ఎక్సలెన్స్ ఎందుకు అవసరము? మీరు చాలా వరకు మీరు వెళ్తే ఇంటర్నేషనల్ స్కూల్స్లో పెద్ద పెద్ద వాటిలో 3 లక్షలు 4 లక్షలు 8 లక్షలు కట్టే వాటిలో కూడా నిజంగా అకాడమిక్ ఎక్సలెన్స్ ఉందా అంటే కష్టం చెప్పడం. కాస్త ఇంగ్లీష్ బాగుండొచ్చు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, ఏసీ బస్సులు ఉండొచ్చు, అమెరికన్ బ్రిటిష్ యాక్సెంట్ ఉండొచ్చు, చాలా లగ్జరియన్స్ క్యాంటీన్స్ ఉండొచ్చు, సో ఇంకా ఆధునిక వసతులు ఉండొచ్చు. కానీ అంటే మనము ఎంత కాదనుకున్నా ఇండియాలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనిషి భవిష్యత్తును నిర్ధారిస్తాయి. నాకు ఎంట్రన్స్ అవసరం లేదు, నాకు మంచి కాలేజ్ అవసరం లేదు, నాకు స్కిల్స్ అవసరం లేదు, నాకు 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, నాకు ఏమీ అవసరం లేదు, మా కుటుంబ బిజినెస్ ఉంది అనుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. కానీ మా పిల్లలు ఒక మంచి కెరీర్ మీద ఆధారపడాలి, మంచి జీవితాన్ని గడపాలి, మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగో మెడిసినో ఫార్మసీయో లానో చేరాలి, లేదా మంచి సివిల్ సర్వెంట్ కావాలి అనే భావన ఉంటే మంచి అకాడమిక్ ఎక్సలెన్స్ చాలా అవసరం. అవి ఇంటర్నేషనల్ స్కూల్స్లో లేవు, చాలా వరకు లేవు. కొన్ని పబ్లిక్ స్కూల్స్, ఒక భవన్స్, ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ఒక సైనిక్ స్కూల్లో, ఒక జవహర్ నవోదయ స్కూల్లో, కొన్ని చిన్మయ విద్యాలయాల్లో, కొన్ని డిఏవిలో, కొన్ని కేంద్రీయ విద్యాలయాల్లో, మరికొన్ని మంచి స్కూల్స్ ఉన్నంతలో మంచి ఎడ్యుకేషను మంచి కాన్సెప్ట్స్ అందిస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్కు సరిపోయేటువంటి అకాడమిక్స్ అందిస్తున్నాయంటే అది సందేహాస్పదమే. కాబట్టి పేరెంట్స్ కూడా మంచి టీచింగ్, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ సైన్సెస్ మీద మంచి కోచింగ్ కోసం అనేక రకాల కోచింగ్ సెంటర్ లాంటి స్కూల్స్ మీద ఆధారపడుతున్నారు. అది శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ, కొన్ని ఏరియాలో ఫిజ్జి, భాష్యం, కేకేఆర్, విశ్వభారతి, విశ్వశాంతి, ఇట్లాంటి వాటి మీద ఆధారపడుతున్నారు. అవి దానిలో చాలా వరకు మంచి అకాడమిక్స్ అందించకపోవడమే కాక అన్నెసరీ స్ట్రెస్ పెడుతున్నాయి. ఇంటర్మీడియట్స్ అనవసరమైనటువంటి ఇంటర్మీడియట్ స్కూల్లో పెట్టి వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాయి. నేను చెప్పినవన్నీ కాదు, కొన్ని చేస్తున్నాయి. అట్లా కొన్ని మంచి ఉన్నంత అకాడమిక్స్ మంచిగా ఉన్నాయి. అంటే కేవలం అకాడమిక్స్ కోసం మనం స్పోర్ట్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, కల్చరల్ ఎడ్యుకేషన్ సాక్రిఫైస్ చేద్దామనుకున్నా కూడా మంచి అకాడమిక్స్ ఉండేటువంటి స్కూల్స్ చాలా చాలా అరుదు. కాబట్టి ఫస్ట్ కావాల్సింది ఎక్సలెంట్ అకాడమిక్స్ కావాలి, మంచి టీచర్స్, వీలైతే మంచి ఐఐటియన్స్, ఆర్ఐఈ, మైసూర్ లాంటిలో ట్రైనింగ్ అయినటువంటి మంచి స్కిల్స్ ఉన్నటువంటి టీచర్స్ ఫస్ట్ ముఖ్యం. మంచి కరికులం, హై స్కూల్ బుక్స్నే చాలా బాగా చదవడము, డీపర్గా చదవడము, అప్లికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకునే విధంగా ఉండడము, కాంప్రహెన్సివ్ ఎబిలిటీ ఉండడము, సో ఒక సైంటిఫిక్ టెంపర్తో చదవడము, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ డెవలప్ చేసే విధంగా ఉండడము, ఇట్లాంటి కరికులం, ఇట్లాంటి టీచర్స్ ఉన్నటువంటి స్కూలు ఫస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఫస్ట్ ఆప్షన్. ఇది సరిగ్గా ఉందంటే చాలా కష్టం చెప్పడం. అనేక మంది ఫోన్ చేస్తే నా దగ్గర ఆన్సర్ లేదు. అంతంత మాత్రం స్కూల్స్ రికమెండ్ చేయడం కోసం అసలు నేను ఆన్సర్ చేయడం మానేశాను. రెండవ అంశం హోలిస్టిక్ ఎడ్యుకేషన్. అఫ్కోర్స్ మనకు ఎంసెట్లో సీట్ రావాలి, హెప్సెట్లో, జేఈలోనో, అడ్వాన్స్లోనో, బిట్స్లోనో, మంచి ప్రైవేట్ యూనివర్సిటీలోనో, శాట్ యూఎస్కి వెళ్తే శాట్లోనో, ఐఎస్ఐలోనో, లేదా ఇంకేదైనా మంచి కాలేజీలోనో సీట్ రావడం అనేది ఎంత ముఖ్యమో, దాంతోపాటు ఒక ఆల్రౌండ్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఒక సమగ్రమైన వ్యక్తిత్వాన్ని రూపొందించేటువంటి
ఎడ్యుకేషన్, ఒక మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈస్ ఫార్మ్డ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్, ఇంటెలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ అండ్ హీజ్ ఓన్ ఫీట్ అంటాడు స్వామి వివేకానంద. అట్లాంటి సమగ్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇచ్చేటువంటిది ఒక స్కూల్ ఎడ్యుకేషన్. దాంట్లో స్పోర్ట్స్ ఉండాలి, ఫైన్ ఆర్ట్స్, ఈస్థెటిక్ సెన్స్ ఉండాలి, అంటే ఒక కళాత్మకమైనటువంటి శిక్షణ ఉండాలి, లలిత కళలు ఫైన్ ఆర్ట్స్ ఉండాలి, ఒక హౌజెస్ ఉండాలి, లీడర్షిప్ బిల్డింగ్ ఉండాలి, టీమ్ మేనేజ్మెంట్ ఉండాలి, టీంతో ఎట్లా కలిసి పనిచేస్తాం అనేది, గ్రూప్ యాక్టివిటీస్ ఉండాలి, వీలైతే నేచర్కి దగ్గరగా ఉండాలి, ఇంకా వీలైతే ఫ్లోరా అండ్ ఫానా, పక్షులు మొక్కలు ఇవన్నీ కూడా ఉండాలి, మట్టితో అనుసంధానమై ఉండాలి, ఇంకా వీలైతే కాస్త గోశాల దగ్గర పక్కన చిన్న చిన్న వన్యమృగాలు, ఇంకా వీలైతే పక్కనే ఉన్న వ్యవసాయం నేర్పడం, ఆర్గానిక్ ఫార్మింగ్ రిజల్ట్ని తెలియజేయడము. సో దీని మీద చిన్నపాటి శిక్షణ చేయడం, ఇట్లాంటిది ఉండడం. ఇవన్నీ ఒక స్కూల్లో సాధ్యమవుతాయంటే కొన్ని ఇట్లా కావచ్చు కాకపోవచ్చు, అన్నీ కంపల్సరీ అనడం లేదు. కొంత మంచి యోగా, ప్రాణాయామ, సూర్య నమస్కార, ఇలాంటి మెడిటేషన్, యోగా ఇట్లాంటివన్నీ నేర్పేటువంటి రెండవ పార్శ్వం. ఫస్ట్ ఏమో అకాడమిక్ ఎక్సలెన్స్ అన్నాను. దానివల్ల మనకు ఫ్యూచర్లో కాంపిటీషన్ ఎదుర్కొంటాం, రాబోయేటువంటి ఎంట్రన్స్ సన్నద్ధం అవుతాం, మంచి లాజికల్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ ఇవి వస్తాయి. రెండవది ఏమన్నాను, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, సమగ్రమైనటువంటి విద్య, ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్, లైఫ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ రెండవది. ఇంకా మూడవది కల్చరల్ నేషనలిజం. ఈ మొత్తం ఈ భూగోళంలోనే అద్భుతమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఇది 5,000 సంవత్సరాల కంటే పైగా వయసు ఉన్నటువంటి అవిచ్ఛిన్న సాంస్కృతిక పరంపర. ఇది మనకు ఎన్నో అందించింది. ఇంతని చెప్పినట్టు ధ్యానం అందించింది, సంస్కృతం అందించింది, వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు అందించింది, ఆయుర్వేదాన్ని అందించింది, ఒక జాతీయవాదం గలటువంటి వీరులను అందించింది. సో ఒక అనేక రకాల ఒక విలువలు, ఒక త్యాగాన్ని, ఒక దేశభక్తిని అందించింది. సో దీని గురించినటువంటి సాంస్కృతికమైనటువంటి అవగాహన ఉండడం, లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఒక ఆయుర్వేదం గురించి, ఒక ఇంటి వైద్యం గురించి, ఒక మిల్లెట్స్ గురించి, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి, తర్వాత కొన్ని స్తోత్రాలు, కాస్త భగవద్గీత, కాస్త భజనలు, పాటలు. సో ఒక సమిష్టి జీవన సంస్కృతి, నిరాడంబరత, దేశభక్తి, త్యాగము. సో ఒక పౌరులుగా ఒక మంచి కుటుంబాన్ని నిర్వహించే, మంచి పౌరులుగా మారేటువంటి ఒక సాంస్కృతికమైనటువంటి వారసత్వాన్ని పిల్లలకు అందించేటువంటి సాంస్కృతిక జాతీయవాదం, కల్చరల్ నేషనలిజం. ఒక శివాజీ, ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు, ఒక మహాత్మా గాంధీ, ఒక అరబిందుడు, ఒక అబ్దుల్ కలాం, ఒక సిస్టర్ నివేదిత, వీళ్ళ గురించి కూడా తెలుసుకోవడం. ఎందుకంటే దేశం బాగుంటేనే మనం బాగుంటాం. దేశానికి అతీతమైనటువంటి అస్తిత్వం మనకు ఉండదు. దేశం సుసంపన్నంగా లేకుంటే మనం భద్రతగా ఉంటామనేటువంటి గ్యారంటీ లేదు. ఉక్రెయిన్కి ఏమైందో మనం చూస్తున్నాం. కాబట్టి దేశభక్తి, సామాజికమైనటువంటి అవగాహన, మంచి కుటుంబ వ్యవస్థ, దీన్ని మంచి సంస్కృతి కలిగేటువంటి ఒక వ్యక్తిని తయారు చేయడం, ఈ మూడు అంశాలు. ఈ మూడు అంశాలు ఉన్నటువంటి స్కూల్స్ ఎక్కడ ఉన్నాయా అంటే, నేనైతే మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద గదులు కొన్ని బాగుండొచ్చు, మూడింటి మధ్య బ్యాలెన్స్ చేసేవి నేను పెద్దగా గమనించలేదు. ఈ మూడిట్లో 2 ఉన్నాయి, మూడిట్లో 1 ఉన్నాయి. మంచి అకాడమిక్ ఎక్సలెన్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు, కానీ కల్చరల్ నేషనల్ ఉండి, కల్చరల్ నేషనల్ బాగుండి ఉన్నది ఉండొచ్చు, అకాడమిక్ ఎక్సెసరీలు ఇట్లా ఉన్నాయి. కానీ కొన్ని నేను వేరే దగ్గర చూసాను. రామకృష్ణ మిషన్ విద్యాశాల మైసూరులో రామకృష్ణ మిషన్ స్కూల్, అది అట్లుంది నేను చెప్పినట్టు 3 అంశాలు. దియోగర్లో రామకృష్ణ మిషన్ విద్యాపీఠం దియోగర్, ఇది అట్లుంది. నరేంద్రపూర్లో రామకృష్ణ మిషన్ స్కూల్ ఉంది. చిన్మయ ఇంటర్నేషనల్ ఉంది మీకు కోయంబత్తూరులో కొంతమేర. కొన్ని భవన్స్లు ఉన్నాయి, కానీ రెసిడెన్షియల్ వాల్స్ మన దగ్గర కూడా బాగున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఇంకా అకాడమిక్ ఎక్సలెన్స్కి కొద్దిగా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. మేబీ కొంతమేరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉండొచ్చు, కానీ కొంచెం మోర్ వెస్టర్నైజ్డ్. ఈ థర్డ్ కల్చరల్ నేషనల్ ఉండకపోవచ్చు. ఈ మూడింటికి సమతూకం పాటించేటువంటి ఒక స్కూల్ను ప్రతిష్టాన్, ఎస్బీఐ టాక్స్ కలిసి నెలకొల్పే ప్రయత్నం చేస్తుంది. దీని మీద రీసెర్చ్ వర్క్ జరుగుతుంది. దీనికి సహకరించడం కోసం అమెరికాలో ఉన్నత ఉద్యోగాలు వచ్చేసే వాళ్ళు 1-2 సహకరిస్తున్నారు మనకు. అదేవిధంగా హైదరాబాద్లోని కోచింగ్ రంగంలో ఒక కొత్త ఒరవడిని నెలకొల్పినటువంటి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ఐఐటి కోచింగ్లో ఎక్స్పర్ట్ అయినటువంటి అనేక మంది ఐఐటీలు పనిచేసేటువంటి ఒక సంస్థ కూడా మనకు సహకారం అందిస్తుంది. అదేవిధంగా విద్యారంగంలో చాలా రీసెర్చ్ చేసినటువంటి కార్తీక్, శ్రీధర్ ప్రతిష్టాన్ లాంటి వాళ్ళు కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో అనుభవం ఉన్నటువంటి కార్తీక్ లాంటి వాళ్ళు.
ఇటు వ్యక్తిగతంగా నేనే పర్యవేక్షిస్తూ ఒక స్కూలు నెలకొల్పడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ప్రయత్నం మాత్రమే కాదు, ఆరంభం కూడా జరిగింది. ఇది ఎక్కడ జరుగుతుంది, స్కూల్లో ఎట్లుంటాయి, ఎప్పటి స్టార్ట్ అవుతున్న విషయాలు అతి త్వరలో తర్వాత వీడియోలో తెలియజేస్తాను. స్కూల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని క్లిక్ చేయండి. రెగ్యులర్గా మీతో టచ్లో ఉంటాం, మీతో మాట్లాడతాం. మీకు ఈ నేను చెప్పినట్టు 3 అంశాలు సమ్మిళితంతో ఉండేటువంటి ఒక హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఒక లైఫ్ స్కూల్, ఒక ఇంటిగ్రల్ స్కూల్ను మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక మధ్యతరగతి సమాజానికి ఒక పరిష్కారంగా చూపించబోతున్నాం. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.